ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ ఎదుగుతుందా లేక ఒదుగుతూ కొనసాగుతుందా? తోక పార్టీగా మిగిలిపోతుందా? నిజమైన బీజేపీ వాది బాధ అదేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పేరుకే బీజేపీ కూటమిలో పార్టీ. కానీ ఆ పార్టీకంటూ ఏపీలో ఇండివిడ్యుయాలిటీ లేదు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తల కృషి ఫలితంగా ఇప్పటి నేతలు పదవులు అనుభవిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు గెలిచారు. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇంకొకరు కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. అయితే వారు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారే కానీ బీజేపీ నుంచి ఎన్నికయ్యామని కనీస ఆలోచన చేయలేకపోతున్నారు. ఏపీలో బీజేపీకి ఆప్షన్ అంటూ లేదు. వెళ్తే టీడీపీ కూటమితోనే వెళ్ళాలి. లేకుంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి వెళ్ళాలి. మరి కాకుంటే పవన్‌తో జత కట్టాలి. అంతే తప్ప తాము సొంతంగా ముందుకెళ్లి ఆలోచన చేయడం లేదు. పొరుగు తెలంగాణలో బీజేపీ 50 అడుగులు ముందుకేసింది. ఏపీ విషయానికొచ్చేసరికి 50 అడుగులు వెనక్కి పడ్డాయి. అక్కడ బీజేపీ ఒంటరి పోరు చేసి తాడో పేడో అన్నట్టుంది. మరి ఏపీలో మాత్రం మరో పార్టీతో కలిస్తే గాని ఓట్లు, సీట్లు రాని పరిస్థితి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ సమయానికి భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎంట్రీ ఇచ్చింది. విశాఖ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మేయర్ స్థానానికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి డివి సుబ్బారావు విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీ పరిణితి కనబరచాలి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. పక్కనే ఉన్న ఒడిశా అధికారంలోకి రాగలిగింది బీజేపీ. దశాబ్దాలుగా బిజు జనతాదళ్ బీజేడీతో దోస్తీ కట్టిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం విడిపోయింది. స్వతంత్రంగా పోటీ చేసి మ్యాజిక్ మార్కుతో అధికారంలోకి రాగలిగింది. ఏపీలో బీజేపీకి సరైన నాయకత్వం లభించడం లేదు. అది జగమెరిగిన సత్యం. బీజేపీ నాయకత్వం అంటే తమ ఇండివిడ్యుయాలిటీ కోసం పాపులాడుతున్నారే తప్ప పార్టీ కోసం పనిచేయడం లేదన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో ఉంది. ప్రధానంగా తోక నాయకత్వాలు అధికమయ్యాయి అన్న కామెంట్స్‌తో బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే బీజేపీకి ఉన్న ఏకైక మార్గం మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంది. ఇప్పటికే టీడీపీతో లాంగ్ ట్రావెల్ జరిగింది. ఇప్పుడు మాత్రం పవన్ లేనిదే తాము లేదన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది. ఇది సగటు బీజేపీ కార్యకర్తకు నచ్చడం లేదు. అయితే ప్రస్తుతానికి బీజేపీకి ఆప్షన్ లేనట్టే.